హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు హిమవేద వ్లాగ్స్. ఇంకా ఈ వీడియో వచ్చేసరికి ఏకాదశి రోజు నేను చిన్న మినీ వ్లాగ్ అనేది షూట్ చేశానండి. మార్నింగ్ లేచేసరికి మా ఆయన అయితే దేవుడి గది నీట్గా క్లీన్ చేసి ఉంచారండి, దీపం పెడదామని చెప్పి. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి పరమాన్నం చేశానండి. పరమాన్నం ఏంటంటే అందరూ మామూలు రైస్తో చేస్తారు కదా, నేనైతే రెడ్ రైస్తో చేద్దామని చెప్పి ట్రై చేశాను. పరమాన్నం అయితే బాగానే వచ్చింది, కాకపోతే రైస్ కొంచెం గట్టిగా ఉందండి. ఫస్ట్ టైం చేయడం కదా, కొంచెం గట్టిగా వచ్చింది. కుక్కర్లో పెట్టినా సరే పరమాన్నం తింటుంటే బియ్యం టేస్ట్ ఎలా ఉందంటే, మనకి అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంటుంది కదండి, మనకి ఆ ప్రసాదం అందులో బియ్యం ఉంటే చూసారా, ఆ టేస్ట్ మాట తింటుంటే ఆ టేస్ట్ వచ్చింది. పరమాన్నం అయితే బాగుంది, మీరు ట్రై చేయండి. రెగ్యులర్గా చేసే పరమాన్నం కదా, ఈ బియ్యంతో చేస్తే కొంచెం హెల్దీగా ఉంటుంది పిల్లలకు కూడా. కాకపోతే అప్పటికప్పుడు కాకుండా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేచి కుక్కర్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా ఏకాదశి రోజు మీరేం ప్రసాదాలు చేశారో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.